హాయ్ హలో నమస్తే. ఈ జూలై 11th మన ముందుకు రాబోతున్న వర్జిన్ బాయ్స్ మనతో పాటు ఉన్నారు. ఎనర్జెటిక్ బాయ్స్తో పాటు ఒక క్యూట్ అండ్ ఎనర్జెటిక్ మిత్రా శర్మ కూడా ఉన్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతోంది, ఏంటి వర్జిన్ బాయ్స్ తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నా. యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. వద్దండి, మీరు చెప్పకూడదు అన్నమాట. వాళ్ళు చెప్పిన ఒక అర్థం కానీ మీరు చెప్పకూడదు. మరి యు ఆర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. కాంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటది కదా. థ్యాంక్ యూ సో మచ్. అలా అంటే అలా చెప్తే ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఇంటర్వ్యూ చేస్తా, నాకు తెలుసండి. సో ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. సరే, అంటే ఇప్పుడు జనరల్గా డైరెక్టర్ అంటే పెద్ద ఏజ్, ఇలా చాలా ఎక్స్పీరియన్స్, అంటే చాలా రైటింగ్స్ చేసి ఏదో అంటే ఏజ్కి ఎక్స్పీరియన్స్కి సంబంధం లేదు. ఎక్స్పీరియన్స్ అంటే అర్లీగా స్టార్ట్ చేస్తే ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ మూవీకి అంటే మీకున్న ఏ ఎక్స్పీరియన్స్తో ఈ మూవీ రాశారో చెప్పండి. అంటే ఇది రియల్ లైఫ్లో మా కాలేజ్లో జరిగిందే. మేము ఫ్రెండ్స్ అందరం నిజంగా జరిగిన స్టోరీ. అంటే డెస్పరేట్ డ్రై ఫ్రూట్స్ మేము యాక్చువల్గా కాలేజ్లో. డెస్పరేట్ డ్రై ఫ్రూట్స్. సో ఆ టైంలో మేము ఇలా అంటే ఇంకా కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రెష్గా అందరు అమ్మాయిలు క్యూట్గా అలా ఉండేవాళ్ళు. సో కొంతమంది వాళ్ళు పార్టీస్కి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వీ ఆల్సో టుక్ ఎన్ ఓత్ ఇలా, ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయే లోపల. అయితే టీజర్ లో ఉన్న ఓత్ మీరు తీసుకున్నదే డైరెక్ట్ గా మూవీలో పెట్టి. మేము అంత అలా తీసుకోలేదు కానీ అగ్ని సాక్షిగా ఏదో లాస్ట్ బెంచ్ లో కూర్చొని అలా చేసే ఉన్నాము. సో మాకేం జరిగిందో మీరు అలా పెట్టారు అయితే అంతే సినిమాటిక్ గా. సో అది మాకేం జరిగిందో రియల్ లైఫ్ లో కూడా ఈ సినిమాలో అట్లానే ఉంటుంది కొంచెం. అమ్మో బాబు, ఏదో చాలా ఉంది అయితే మీలో ఎక్స్పీరియన్స్. నేను అంటే మిమ్మల్ని చూసి చాలా తక్కువ అంచనా వేసాయి. అవునా? మంచిదే. సాఫ్ట్ గా ఇన్నోసెంట్ గా ఉన్నారు కానీ లోపల చాలా ఉన్నాయి, దాచారు అయితే. ఓకే, హాయ్ మిత్ర. సో అంటే కాన్సెప్ట్ టైటిల్ అంతా వర్జిన్ బాయ్స్ అని వినిపిస్తుంది, కానీ మీరంటే ఏ ఇంపాక్ట్తో ఏమనిపించింది మీకు స్టోరీ వినగానే, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఎంతోమంది వర్జిన్ బాయ్స్లో నేను ఒక అమ్మాయి. ఇప్పుడు నాది గీత్ ది పేరింగ్ ఈజ్ అ వెరీ స్వీట్ లిటిల్ లవ్ స్టోరీ, రొమాంటిక్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, ఒక నార్మల్ అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ వినేటప్పుడు నాకు ఒకటే థాట్ వచ్చింది. ఎస్, నేను ఒక కామన్ అమ్మాయికి ఎలా కనెక్ట్ అవ్వగలుగుతాను. ఇప్పుడు మనం బాగా బోల్డ్గా దానికి అంశులా ఉంది, దాని మధ్యలో శ్రీహాన్ పేరు, వాళ్ళ ఎక్స్పెరిమెంట్. బట్ మాది పేరింగ్ ఎలా ఉందంటే వీఆర్ వెరీ క్యూట్ అండ్ సటిల్ అండ్ ఎంత మెల్లగా నెమ్మదిగా వెళ్ళే కప్పులు ఉంటుంది. వేరొక అమ్మాయి గడప దాటాలంటే కూడా 100 సార్లు ఆలోచిస్తుంది. ఏమైనా చేయాలంటే అరే అమ్మ నాన్న ఏమంటారు, నేను రాను బయటికి అన్నట్టు ఒక అమ్మాయిలు ఉంటారు తెలుసా. ఇప్పుడు మీరెంత పద్ధతిగా నీట్గా సల్వార్ కమీజ్ వేసుకొని వచ్చారు. సో నేను కూడా దాంట్లో సల్వార్ కమీజ్ వేసాను. మన ఒక నార్మల్ అమ్మాయి ఏ ఫీల్ తో ప్రేమిస్తుంది, దానికి ఒక కనెక్టివిటీ అండ్ అంత మేజర్ రేషియో. మన భారతీయ సాంప్రదాయంలో ఉండే ఆడవాళ్ళు ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు అనుభవించడానికి ఒక రీజన్. దట్ ఈస్ ద రీజన్ ఐ ఫైనలైజ్ దిస్ క్యారెక్టర్. ఓకే, అయితే ఆయనతో మీకు రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా లేవా? గట్టిగా అంటే మీరు చెప్పిన క్యారెక్టర్కి రొమాంటిక్ సీన్స్కి సింక్ అవ్వట్లేదు, అందుకే నేను అడిగింది. అంటే అలాంటి విషయాల్లో కూడా ప్రేమ ఉండొచ్చు కదా. ఇప్పుడు అన్ని విధానాలుగా ప్రేమ ఉంటుంది, బోల్డ్గా ఉంటుంది, మిడిల్ అంటే యోగించే దానికి కొంచెం తక్కువ రేట్లో ఉంటుంది, అసలు మాట్లాడలేని ప్రేమ, అసలు మనసులో అనుకునేది విషయాలు. ఆ తర్వాత ఐ డోంట్ వాంట్ టు బ్లష్ when I'm talking about it. ఆల్రెడీ బ్లష్ అవుతున్నారు. అంటే నేను ఎలా చెప్పాలి, ట్రెడిషనల్ గా ఉంది కాబట్టి మొత్తం ఒక క్యారెక్టర్ వైల్డ్ చేసేద్దాం అనేది ఇంటెన్షన్ ఉంటుంది కదా మన కుర్రోళ్ళకి, వర్జిన్ బాయ్స్ కి. ఎంత ట్రెడిషనల్ అయినా ఎవరికైనా లోపల ఉంటుంది అది. బట్ వాళ్ళ దారి అంటే ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ చూపించే విధానం వేరేలా దాచుతారు, చూపించారు వాళ్ళు, బయటికి అలా కనిపించారు కాబట్టి ఓకే, అవన్నీ అబ్బాయి వల్ల బయటకు వస్తాయి అనమాట. అబ్బాయి వల్ల బయట తెప్పిస్తారు ఆటోమేటిక్. ఓకే, ఆవిడ్ని చూస్తేనేమో అంటే బయట హైలీ ఎనర్జెటిక్, అంటే పక్కన వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇస్తారని కూడా నాకు అనిపించలేదు. అసలు లేదు. మీరేమో వెరీ గుడ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. మీరేమో చాలా సైలెంట్గా సటిల్డ్గా ఏం మాట్లాడుతున్నారు, చూద్దాం విందాం అన్నట్టున్నారు. సో అంటే సెట్స్లో కూడా మీకు
ఎక్కడన్నా గ్యాప్ ఇస్తే బాగుంటది మాట్లాడడానికి అని అనిపించింది ఎక్కడ సెట్స్ లో లేదండి సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత చాలా అయితే నేను మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసా. అసలు నేను స్టార్ట్ చేయకుండానే అమ్మో ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారండి. లేదు సెట్స్ లో కూడా చాలా యాక్టివ్. ఆవిడ యాక్టివే. మీకు నన్ను కొంచెం మాట్లాడే గ్యాప్ ఇస్తే బాగుండు అని అనిపించిన సందర్భాలు మీకు ఉన్నాయా అని పెళ్ళైన మొగుడికి కష్టాలు అడిగితే మాత్రమే తెలుస్తుంది, మిగతా అట్లా బయటకు వస్తే ఉండాలండి. మరి టైం ఉన్నప్పుడు మాట్లాడాలి. సైలెంట్ గా చాలా వైలెంట్. నాకు నేను క్వశ్చన్ అడిగే ముందు అమ్మో ఈయన ఇంత సైలెంట్ గా ఉన్నారు ఏం మాట్లాడిద్దామని నేను అనుకున్నాను, కానీ నేను స్టార్ట్ చేయగానే వేస్తారు నాకు. సైలెంట్ గా ఉంటాం, ఒక వైలెంట్ కూడా ఉంటాం. వర్జిన్ బాయ్స్ కాబట్టి షేడ్లు ఎప్పుడు చూపించాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. అంతే. మీరు కూడా అంతేనండి? లేదు మీరు చాలా మంచోడు. శ్రీహాన్ అంటే మంచోడు అంటే శ్రీహాన్. ఓకే సినిమాలో కూడా చాలా డీసెంట్. సినిమాలో కూడా అలా అనిపించలేదండి. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు అలా అనిపించలేదు. నమ్మరేంటండి బాబు. అంటే మేము బిగ్ బాస్ లో చూసిన శ్రీహాన్ అయితే చాలా మంచోడు, కానీ ఇక్కడ టీజర్ ట్రైలర్ లో చూస్తుంటే క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు అనిపించింది. క్యారెక్టర్ చేశాను అంతే. అదే నేను క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ చెప్పిన మాట నిజం, శ్రీహాన్ అంటే మంచోడు అంటే శ్రీహాన్ అన్నది నిజం, కానీ ఈ వర్జిన్ బాయ్స్ లో కంప్లీట్ డిఫరెంట్. కంప్లీట్ కాంట్రాస్ట్, దానికి ఆపోజిట్ గా ఉంటది క్యారెక్టర్. ఓకే, అయితే మీ రియాలిటీ నుంచి బయటకు వచ్చేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేశాను. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చాలా కష్టపడి చేశాను. ఎవరిని నమ్మాలో అర్థం మీరు చెప్పండి. అంటే కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటకు వచ్చేసారు. అసలు కంఫర్ట్ జోనే లేదు ఎవరికి. ఆయన చెప్పే దాంట్లో ఎంత సర్కాజం కనిపిస్తుందో నాకు అర్థం. సర్కాజం కాదు, వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరిగారు ఒక 3 days RFCలో తిరగాల్సి వచ్చింది. ఇంకా సీన్ ఎలా తిరిగావు చెప్పు. తిరగడం కాదు, ఎలా తిరిగావు? చలిలో ఏంటి కాస్ట్యూమ్ ఏంటి? అదే ఏం లేవు, బట్టలు లేకుండా. మీరు తిప్పారు. అదే బట్టలు లేకుండా తిప్పాడు 3 రోజులు ఒక సీక్వెన్స్ కోసం. నాకు అదే ఇలాంటి సిచ్యువేషన్ చెప్పిన మీరు పాపం అనిపించట్లేదు, కానీ ఆయన పాపం. మీరు నా మైండ్ నేనే రెచ్చగొట్టలేదండి. ఇప్పుడు పాపం అనుకుంటున్నారు, లేకు క్యారెక్టర్ చూసిన తర్వాత కోపం వస్తుందా? అమ్మో, అయితే మీకు కూడా క్యారెక్టర్ లో బోల్డ్ షేడ్స్ ఉన్నాయి. చాలా షేడ్స్ ఉన్నాయి. అంటే క్యారెక్టర్ ఎట్లాంటిదైనా అది ప్లే చేయాలంటే లోపల ఉన్నాడుగా ఒకడు. సో ఉన్నాడు, కనిపించడానికి అలా కనిపిస్తాడు, కానీ లోపల ఉన్నాయి. ఓకే, అంటే ముగ్గురు హీరోల్లో మీ క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరండి? మీ లైఫ్ లో జరిగింది అన్నారు. సో అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల్లో కూడా ఉంది కొంచెం నా క్యారెక్టర్. అందరిలో కొంచెం ఉంది. శ్రీయాన్ దాంట్లో ఎక్కువ లేదు, ఒక 50% ఉంది. 50% స్కేల్ కాదు, స్కేల్ కాకుండా ఇంకొన్ని కాకుండా మిగతా అన్నీ ఉన్నాయి. కానీ పరిస్థితి అర్థమవుతుందో 3 వర్జిన్ బాయ్స్ లో ఇక్కడ మాత్రమే. సో గీత్ది మేజర్గా నాకైన లవ్ స్టోరీ వీళ్ళిద్దరు మధ్యలో పెట్టాను అనమాట నేను. ఓకే, అంటే ఒకళ్ళ దాంట్లో లవ్ స్టోరీ, ఒకళ్ళ దాంట్లో ఒరిజినల్ క్యారెక్టర్, అలా అలాగా యా ఫ్రెండ్స్తో ఉండే టైప్లో అలా. ఓకే, ఇంకా సో అందరిలో కొంచెం అలా పెట్టాలి. ఆయన స్టార్ట్ అవుతారు ఇలా, ఆ తర్వాత ఏం చెప్పాలో సైడ్. సరే, అంటే మీరు యాజ్ ఏ డైరెక్టర్ ఆయన ఇప్పుడు మీరు ఏదైనా సీన్ చేసినప్పుడు కానీ బాగా చేశానా లేదా అనే డౌట్లో ఉన్నప్పుడు ఆయన పొగడ్డం కానీ మంచి కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ ఇలాంటిది ఏమైనా ఉంటుందా? ఎవ్రీ టైమ్ ఇఫ్ ఐ ఈవెన్ లుక్ గుడ్, యూర్ లుకింగ్ నైస్, వెరీ గుడ్. ఓన్లీ ఆవిడకి మాత్రమేనా? వాళ్ళకి ఇవ్వలేదా? వాళ్ళకైతే మాత్రం గీత్, ఇఫ్ యూ ఈస్ టు నాట్ డూ ద సీన్ ప్రాపర్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ లేదనుకుంటే, గీత్ కమ్ హియర్ వన్స్, కెమెరా దగ్గర కూర్చో, ఇదిగో ఇలా ఇది షార్ట్ ఉంది, కమ్ టు మై లిటరలీ సీన్. బట్ ఫర్ మీ హి వాస్ వెరీ స్వీట్, ట్రస్ట్ మీ, వెరీ స్వీట్. ఏంటండి ఈ ఏం లేదు, అప్పుడప్పుడు ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా ఒకసారి అదే మీ ఇద్దరికి ఎప్పుడు ఇవ్వలేదని చెప్తున్నారు. ఓన్లీ ఆవిడకి మాత్రమే. చాలా స్ట్రెస్ ఉంటుంది నాకు, 250-300 మెంబర్స్ హ్యాండిల్ చేయాలి. ఆవిడకి ఇవ్వడానికి రాని స్ట్రెస్ వాళ్ళకి ఇవ్వడానికి అంటే తిను కూల్గా ఉంటే మిగతా అంతా ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. అయ్యో, సో అందుకని అక్కడ న్యూక్లియస్ ఉంటుంది, అక్కడ కూల్ ఉంటే మేము అందరం హ్యాపీగా ప్రశాంతంగా. సరే, వాళ్ళిద్దరి మీద ఉన్న కంప్లైంట్స్ ఏంటో చెప్పండి మీరు. కంప్లైంట్సా?
అంటే ఆవిడ కూలుకుంటారు కాబట్టి ఆవిడ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరిలో ఏం నచ్చక మీరు కాంప్లిమెంట్ ఇవ్వలేదు? నచ్చక కాదు, అబ్బాయిలు అయిపోయాం మేము. అయ్యో, ఇవ్వలేదారా నేను ఎప్పుడు? ఇవ్వలేదా? ఇచ్చిండు అబ్బాయి. శ్రీయాన్కి ఇచ్చా నేను చాలాసార్లు. నా ఫస్ట్ డే శ్రీయాన్ తోటే పడింది షూట్. సో మేము 6కి ప్యాకప్ చెప్పాలి, 3 సీన్స్ అనుకున్నాం. 5 సీన్స్ అయినాయి, 5:30కే ప్యాకప్ అయింది. సో శ్రీయాన్ని ఆ రోజు గుర్తు చెప్పవే మరి. గ్యాప్ ఇచ్చారు, అంటే నువ్వు గ్యాప్ ఇస్తే చెప్తావు. అసలు చెప్పండి. కాంప్లిమెంట్ చేశాడు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నాతోనే స్టార్ట్ అయింది. ఈవినింగ్ 6కి ప్యాకప్ చెప్పేసేయాలి. అది ఏం సీన్? ప్యాకప్ తర్వాత కాంప్లిమెంట్ ఇచ్చాడా? ఓకే ఓకే. ప్యాకప్ తర్వాత ఆ సీన్ అంటే అమ్మాయ ఈ రోజుకి అయిపోయింది కదా అనే ప్రశాంతతలో కాంప్లిమెంట్ ఇచ్చారు. సీన్ అంటే చెప్పమంటున్నారు ఆయన. సింగిల్ టేక్ డైరెక్టర్ ఒక సీన్ చెప్పండి అనే ఛాన్స్ చాలా తక్కువ మంది యాక్టర్స్ కి ఇస్తారు. మీకు ఆపర్చునిటీ ఇచ్చారు. కొంచెం బట్ ఐ ఆల్వేస్ శ్రీయాన్ ఈజ్ అ ప్యూర్ టెక్నికల్ అంటే టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్. ఇప్పుడు మీరు ఒక టేక్ పెట్టారనుకో, ఖచ్చితంగా యూ విల్ సీ ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు, లైన్స్ అంతా తెలుస్తుంది, ఎన్వైరన్మెంట్ అంతా గమనించుకొని అవగాహనతో మొత్తం ఇమ్మీడియట్గా రియాక్ట్ చేసుకొని ఫినిష్ చేసేస్తారు. సో ఏమవుతుంది, పని చేసిన వాళ్ళందరికీ ఎనర్జీ ఉంటుంది. కట్టు రీటేక్ చేసిన తర్వాత ఏమవుతుంది, అందరికి ఉత్సాహం పోతుంది. సో హీఈస్ టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్. ఐఎమ్ టెల్లింగ్ యూ కెన్ బ్లైండ్లీ వాచ్ ఆన్ శ్రీహాన్. మీరు ఏదో మూవీ చేస్తున్నారంటే ఒక్కసారి థాట్ ప్రాసెస్లో కూడా శ్రీహాన్ గారు అని వచ్చారు మైండ్లో, ఖచ్చితంగా తీసుకెళ్ళిపోండి. హీఈస్ గోయింగ్ టు బి వెరీ 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 టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్. మాకు అంత ఈజీ అవ్వడానికి రీజన్ ఏంటంటే లిటరల్లీ సినిమా స్టార్ట్ అయ్యే ముందు 1 month వర్క్షాప్ చేయించారు దయ. దానివల్ల మాకు ఆన్ సెట్లో కానీ టైం సేవ్ అవ్వడానికి రీజన్ కానీ, తర్వాత ఎక్కువ టేక్స్ తీసుకోపోవడానికి రీజన్ అయితే ఆ వర్క్షాప్ చేయడమే. సో ఫస్ట్ డే త్వరగా ఈవినింగ్ 4కో లేకపోతే 4:30కో ఎంతకో అనుకున్న షార్ట్స్ అయిపోయి ఇంకా టైం మిగిలింది, ఇంకేమన్నా సీన్స్ ఏం చేద్దాం అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదే 3 సీన్స్ అనుకున్నారు, 5 అయినాయి. హాఫ్ అన్ అవర్ ముందర ప్యాకప్. అవునా అని నేనే సరిపోయేదా. సో లిటరల్గా మేము వర్క్షాప్స్ బాగా చేయడం వల్ల, అంటే ఇక్కడ సోఫా ఉంటుంది, ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అని మేము లిటరల్గా స్టేజింగ్తో పాటు అసలు అంటే నేను దానికి ముందు ఈ యూట్యూబ్కి కానీ ఈ సిరీస్ అన్నీ చేసేవాడిని. నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే ఒక పెద్ద సినిమాలకి ఎలా అయితే స్టోరీ బోర్డ్ కానీ లేకపోతే అవి ఏంటి బొమ్మలు పెట్టి చేస్తారు కదా, ఆ మినియేచర్స్తో అదంతా వర్క్ జరుగుతుండేది. అంతా చాలా ప్లానింగ్గా ఉన్నాడు తను మాత్రం. అది చాలా హెల్ప్ అయింది. స్టార్టింగ్లో ఎందుకు అనిపించేది కానీ ఆన్ సెట్ షూట్కి వెళ్ళిపోయిన తర్వాత అందుకు అని అప్పుడు అర్థమైంది. అంటే వర్క్షాప్స్ లో చేంజ్ చేశారు కాబట్టి అర్థమైపోయింది మేము ఎలా చేయబోతున్నాం. అదే కాంప్లిమెంట్స్ అందుకే రాలేదు బేసిక్గా. ఇందాక తను చెప్పాడు కదా ఆ రోజు సీన్ అని, ఆ సీన్లో నేను నాతో పాటు ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారు, కానీ దురదృష్టవశాత్తు ఆర్టిస్ట్ ఇప్పుడు ఆర్టిస్ట్ గారిపోయింది. కాదు, దురదృష్టవశాత్తు అంటే ఆయనకి ఏమన్నా అయింది కాదు, నిజంగా నేను బాధపడుతున్నా. వీళ్ళు నవ్వడం వల్ల నవ్వు వచ్చేసింది. నేను ఇంకో ఆర్టిస్ట్ చేసాము, తను లేదు ఇప్పుడు. మన మధ్యలో లేదా, మనసులో లేదా, అసలు లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, మిస్ అయింది. కాదు కాంపిటీషన్ గాలి తీసేది నా కబోర్డ్ లో ఉంది అతను. ఏం మాట్లాడుతున్నారు అర్థం. షూట్ అయిపోయి మీకు సినిమా చూసాక అర్థం అవుద్ది. షూట్ అయిపోయాక కూడా చాలా ఎతికాం. నేను అసలు బయట ఎక్కడ కనపడలేదు ఆవిడ. సిలిక మీరు మూవీ చూసేటప్పటికి ఒక సిలిక అనే క్యారెక్టర్ ఉంటుంది. అది తన పేరు చిలక. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి అది నా కబోర్డ్ లోపల ఉంది. అది మంది ఒక ప్రొడక్షన్ కబోర్డ్ ఉంటుంది, అన్ని ఐటమ్స్ ఉంటాయి, తన దాంట్లో లోపల ఉంటుంది. ఈ మిస్సింగ్ దట్ చిలక. అయ్యో అది కూడా తీసుకొచ్చి ఇవ్వాల్సింది కదండి పాప. ఇప్పుడు తెలిసింది కదా, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి అంత ఇన్నోసెంట్ గా మాట్లాడు. అసలు మనం దేని గురించి మాట్లాడుతున్నాం లేదు దట్ ఈస్ రీజన్. నేను చెప్పాను కదా, షీఈస్ వెరీ ఇన్నోసెంట్. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా అంత అమ్మాయి చెప్తుంటే అనిపిస్తుంది. నేను సినిమా చూసాక మళ్ళీ మీతో మాట్లాడతా ఖచ్చితంగా. అప్పుడు మాట్లాడరు ఇంకా కదా. చిలకని భయపెడుతున్నారండి నన్ను. చూడండి తర్వాత మీరు తెలిసిపోతే మనం ఎక్కడికో మొదలయ్యాము. ఓకే సర్లేండి, మీరు ఫీల్ అవ్వండి. ఓకే. అంటే మీ యాక్టింగ్ మెథడ్ యాక్టింగా, లేకపోతే ఎలా ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాలి అంటే ముందే ఏమైనా ప్రిపరేషన్ చేస్తారా? ప్రిపరేషన్ అంటే వాళ్ళు అంత పొగుడుతున్నారంటే ఇదే తెలుసుకోవాలనుకున్నాను నేను. లేదు, అంటే ప్రిపేర్ అయితే అవుతాను ఆబ్వియస్గా. అంటే క్యారెక్టర్ టు క్యారెక్టర్, అంటే సినిమాకి కానీ లేకపోతే సిరీస్ నుంచి సినిమాకి కానీ వేరియేషన్ చూపించడం కోసం మళ్ళీ సేమ్గా అనిపించకూడదు క్యారెక్టర్ అనిపించడానికి కొంచెం మిర్రర్ ప్రాక్టీస్ అది
దాని తగ్గ ఎవరికి వాళ్ళకి తను స్క్రిప్ట్ ఇచ్చేసాడు ముందే. ఇంత బౌండెడ్ స్క్రిప్ట్ ఏదైతే నా డైలాగ్ నా స్టార్ట్ అవ్వక ముందే నా సీన్స్ అన్నీ సపరేట్ చేసేసి ప్లానింగ్లో మాత్రం అసలు పర్ఫెక్ట్, తిరిగి చూడక్కర్లేదు. నా సీన్స్ అన్నీ చేసి ఇంత బుక్ నాకు ముందే ఇచ్చేసాడు. సో ఏ రోజు ఏ సీన్ ఉందో మొత్తం నా దగ్గర ఉండేది. నేను రోజు ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అలా ముందు రోజు కొంచెం ప్రిపేర్ అయిపోయి ఈజీ అయిపోయింది నాకు బాగా. అండ్ మీకు అంటే ఇందాక నేను అసలు అడుగుదాం అనుకున్నా, మధ్యలో డీవియేట్ అయిపోయాం. మీరు అడిగిన క్వశ్చన్కి నాకు అక్కడే ఫ్రీజ్ అయిపోయాను నేను. అంటే ఆవిడ అంత ఎనర్జెటిక్ అని అనుకున్నా, కానీ మీరు కూడా అంతే ఎనర్జెటిక్ అర్థమైంది. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కంఫర్ట్ లెవెల్ ఎంతవరకు ఉండేది మీకు ఆవిడతో? లేదండి, అది కూడా రిహార్సల్ వచ్చి అది రిహార్సల్ చేయలేదు. లేదు అది తెలియదు. అలాంటివి ఏం లేదు. వచ్చి యాజ్ శ్రీహాన్ హ్యాస్ టు బి లైక్, మనం శ్రీహాన్ గారిని కాంప్లిమెంట్ చేసాము ఇప్పుడు. హీఈస్ అ వెరీ స్పాంటేనియస్ అండ్ టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్. ఈవెన్ గీతానంద్ ఇన్ అస్ పాస్ట్ 2 movies ఎక్సలెంట్ పర్ఫామ్ చేసుకున్నారు. అండ్ ఐ థింక్ ఫర్ ఈ మూవీకి మనకి ఆయనకుండే ఎక్స్పీరియన్స్ చాలా పనికొచ్చింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. యాజ్ ఫర్ యాజ్ మన బాండింగ్ ఇస్ కన్సర్న్, ట్రస్ట్ మీ, ఇంత కామ్ అండ్ కంపోజ్డ్ ఒక మనిషి నా ముందు లేదు అనుకుంటే అది జరగదు. వెరీ మచ్ డిగ్నిఫైడ్, కామ్ అండ్ సీన్ చేసుకొని హీ యూస్ టు బీ విత్ మీ. మన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర రావడానికి షార్ట్స్ కూడా ఉన్నాయంటే ఫస్ట్ హీ యూస్ టు మేక్ మీ ఫీల్ కంఫర్టబుల్. అది మీది వచ్చి ఇప్పుడే చేయాలి అంటే స్పాంటేనియస్గా మనం కట్టే ఇవ్వాలి కదా అన్నట్టు కాదు. ఫస్ట్ వీ బికేమ్ ఫ్రెండ్స్. ఓకే, వీ యూస్ టు టాక్ టు ఈచ్ అదర్ నార్మలీ, అంటే ఆ నార్మల్ కాన్వర్జేషన్ నుంచి. ఎస్, సో హీ హ్యాస్ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ నాకు నాలాగానే ఉంచేసి హీ అండ్ మీ యునో హీ పోర్ట్రేట్ లైక్ దట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ క్రెడిట్ ఆయనకి వెళ్తుంది. దట్ నేను ఒకవేళ ఆ కాంప్లిమెంట్ చేసుకుంటున్నా ఒకరిని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. యా, ఇప్పుడు ఫైర్ హాట్ అయిపోయింది అక్కడ, ఫైర్ అండ్ ఐస్ అయిపోయింది అక్కడ. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అంటే రొమాంటిక్ సీన్స్ యాక్చువల్గా తిరిగి అమ్మాయి చాలా సాఫ్ట్ క్యారెక్టర్ కాబట్టి ఆ సాఫ్ట్ క్యారెక్టర్ని బ్రేక్ చేయాలంటే ఒక స్ట్రాటజీ కావాలన్నమాట. వర్జిన్ బాయ్కి డైరెక్ట్గా వెళ్ళి మ్యాటర్లో దిగేసామంటే కొడతారు. సో అది సాఫ్ట్గా దిగాం కాబట్టి అది సాఫ్ట్గానే హ్యాండిల్ చేయాలి. సో ఆన్ సెట్ కూడా క్యారెక్టర్లో చూపించాల్సింది రియాలిటీలోనే చూపించారు. అయితే ఎగ్జాక్ట్లీ బాగా క్యాచ్ చేశారు మీరు. ఇది కదా మెథడ్ యాక్టింగ్ అంటే. వీళ్ళందరూ సినిమా చేసి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి బాగా డెవలప్ అయ్యారు. అదే వర్జిన్ అయ్యాం. వద్దులేండి, మీరు చాలా హార్ష్గా ఉన్నారండి. No, he is very sweet, soft. హర్ష అనే పేరు వాళ్ళు ఫీల్ అవుతారు మీరు అలా మాట్లాడితే. హర్ష చెంబుడు ఉన్నాడు మా ఫ్రెండ్, ఫీల్ అవ్వడు. కాదండి, ఇప్పుడు బేసిక్గా ఇది రొమాంటిక్ మూవీ అయినా చాలా కామెడీ ఉంది మూవీలో. రొమాంటిక్ కామెడీ రెండు చాలా కొత్త డైమెన్షన్లో కనిపిస్తాయి మీకు. ఓకే, అంటే అన్ని జోనర్స్లోకి కామెడీ చేయడం, నవ్వించడం చాలా కష్టం కాబట్టి ఓవరాల్ అంటే సెట్ మొత్తంలో ఎవరు బాగా స్పాంటేనియస్ యాక్టర్ మెయిన్గా కామెడీ పరంగా? శ్రీహానే నాకు తెలిసి. నేను ఎక్కడికి ఉన్నాను కామెడీలో. నాకు కూడా వచ్చు కదా. మీరు ఆఫ్ స్క్రీన్ కామెడీ, మనోడు ఆన్ స్క్రీన్ కామెడీ. నేను హీరోయిన్ స్పాంటేనిటీ అందరికి ఉంటుంది, కానీ శ్రీయాంది కొంచెం నాకు ఈజీగా అనిపించింది. మీరు బేసిక్గా అంటే చాలా ట్రాన్స్పరెంట్, నాకు అర్థమైంది. జనరల్గా ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఇలా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పరు. నేను చాలా మందిని చూసాను. మనిషి మాట్లాడటం స్లోగా నెమ్మదిగా ఉంటుందేమో కానీ వాయిస్ డిక్షన్ ఇది ట్రాన్స్పరెంట్ ఉన్నట్టు చెప్పేస్తారు ఓపెన్గా. అదే చాలా హెల్ప్ అయింది మీకు. పనిచేసిన టెక్నీషియన్లు కానీ వాళ్ళు దీనికి పనిచేసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా సీనియర్స్ అసలు. అలాంటి వాళ్ళ దగ్గర కొత్త డైరెక్టర్స్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఏ షాట్ కావాలి ఏదైనా చెప్పాలంటే కొంచెం జంకుతారు వాళ్ళు. కొంతమంది చెప్తారు ఇది బాగానే ఉంది కదండి అని చెప్తే కన్విన్స్ అయిపోతారు. మనోడు అలా కాదు, నాకు కావాలి, లేదు సార్ నాకు నచ్చలేదు, నాకు ఇలా కావాలి. అంటే అదే నేను చాలా మంది నీ క్వశ్చన్ అడిగినప్పుడు
అందరూ మంచి యాక్టర్స్ అండి ఇలా చెప్తారు కదా, ఆయన కాన్ఫిడెంట్ గా శ్రీహాన్ గారు అంటే మాకు కాస్టింగ్ క్రూ ఎవరిని అడిగినా కూడా కామెడీ టైమింగ్ అనేది మూవీలో తనదే. మీరు కామెడీ ట్రాక్ తందే ఉంది. అందరిది బాగుంది, అందరూ బాగా చేశారు. అంటే ఈ టైమింగ్ అనేది కొంచెం స్పాంటానిటీ హెల్ప్ అయ్యేది, కామెడీకి మోస్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దాని చిలక కాకుండా ఇంకో చిలకతో సీన్ ఉంటది, అదైతే ఈ చిలక విషయం వచ్చినప్పుడు నాకు టెన్షన్ వస్తుందండి. ఇంతకా చిలక ఏంటో అర్థం కాక టెన్షన్ వస్తుంది. వదిలేయండి, దానికోసం మీరు మూవీ చూడాలి. ఇంటర్వ్యూలో వద్దు. దాని తర్వాత ఆప్షన్ మీకు బాధ అనిపిస్తుందా? చిలక చిలిక ఆప్షన్ కూడా అవుతుంది. వద్దు ఆ టాపిక్ ఈ రోజు ఆయనకు బాధ అవుతుందంటే నన్ను టెన్షన్ పెడుతున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు భయం వేస్తుంది ఒక రకంగా. మీకు నాకు భయం వేస్తుంది. ఎందుకండి అది ఎక్కడ బయటకు వస్తుందో అని. హీ నోస్. నేను ఒక్కసారి మాట్లాడడానికి మొదలు పెడితే కడుపులు మాట ఉండదు, తక్కువ చేసేస్తాను. అదే అది ఎక్కడ రివీల్ చేసేస్తారో అని ఆయనకు టెన్షన్. ఆయనకు అంతే. కానీ సగం చేస్తారు ఆవిడ. కొంతసేపు మాట్లాడిస్తే ఆటోమేటిక్ గా కూడా చెప్పేస్తారు. నాకు అర్థం వద్దులేండి. నేను అంటే ఆఫ్ కెమెరా మాట్లాడదాం. కెమెరా నాకంటే ఆ ఎక్సైట్మెంట్ నాకు వచ్చింది కదా, ఆడియన్స్ కూడా రావాలి. ఆటోమేటిక్ గా మూవీకి వస్తారు చూడడానికి. అండ్ కానీ మనం ఎప్పుడు అలా చెప్పుకోకూడదు, సర్ప్రైజ్ గా చెప్తాం. అలా అలా ప్లాన్ చేసుకుని వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఎక్కువైపోయిందండి. ఏం చేస్తాం, సినిమా షూటింగ్ అంతా అయిపోయాక కూడా ఆ కెమిస్ట్రీ అలా మెయింటైన్ చేస్తున్నారు. అదే క్యారెక్టర్లోనే ఉండిపోయారు. అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా, దాని గురించి బాధ ఫీల్ అవుతారా? మరి నన్ను టెన్షన్ పెడుతున్నారు కదా, నేను ఎందుకు హ్యాపీగా నాకు నిజంగా ఆ టాపిక్ ఎత్తగానే అమ్మో మళ్ళీ ఏదో మాట్లాడతారు, నాకేమో అర్థం కాదనే టెన్షన్. కాదు, ఇప్పుడు మీరు మాట్లాడండి, తర్వాత మూవీ అయిపోయిన తర్వాత మీ ఇట్లా ఈ క్లిప్ వేసి ఆ తర్వాత చిలిక ఏమిటో అని మనం పెట్టేసి చిలిక ఇది అని అదే నేను ఇన్స్టాగ్రామ్ లో మీకు మెసేజ్ చేస్తాను దాని గురించి. చిలికి చెప్పినట్టు చెప్తాము. బట్ అంటే మీరు భయపడేంత అయితే ఏముండదు. లేదు ఆ టాపిక్ గురించి అంటే ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడతారు నాకేం అర్థం కాదనే టెన్షన్, భయపడే విషయం. క్రైమ్ థ్రిల్లర్ ఇంటర్వ్యూ లేకపోతే రామ్ కామ్ ఇంటర్వ్యూ? అండ్ అంటే ఇప్పుడు కామెడీ విషయంలో చెప్పారు, రొమాన్స్ విషయంలో ఎవరండి స్పాంటేనిటీ? గీత్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కొంచెం చాలా ఇంకోటి మీరు బాగా విన్నారా? చెప్పచ్చు సార్, ఏం కాదు. ఓన్లీ కామెడీ రొమాన్స్ లో అయితే గీత్ యాక్చువల్ గా అంటే అందరు ఆటగాళ్ళే. అంటే శ్రీహాన్ ఇంకొకడు ఉన్నాడు రాని అని, వాడు ఏం చేసాడు అంటే వర్క్ షాప్స్ లో రొమాన్స్ ప్రాక్టీస్ చేస్తాని మాయమైపోయాడు. రొమాన్స్ ప్రాక్టీస్ అంచులో ఇంకా రాని ఉండేవాళ్ళు కాదు. వెళ్ళి మా టీం అడిగితే ఏమో సార్ టెర్రస్ పైకి వెళ్ళారేమో అని చెప్పాను. కాదు ఆయనేమో రొమాంటిక్ సీన్స్ కి రిహార్సల్ చేశారన్నారు, మీరేమో చేయలేదన్నాను మాస్టర్. చేశారా? మీరు చేశారని తర్వాత మళ్ళీ కవర్ చేశారు. ఆయనేమో ప్రాక్టీస్ చేశారన్నారు. మీకు నిజంగా అంటే ఆ దొరికిన క్యాస్ట్ అండ్ క్రూ కూడా మీ మైండ్ సెట్ కి తగ్గట్టు దొరికినట్టు యాక్చువల్ గా లేకపోతే చాలా కష్టం అయిపోయేది. సో ఐఎమ్ గ్లాడ్ సెట్ చేసుకున్నారు బేసిక్ అందరినీ. అదే అర్థమైంది నాకు కూడా. అక్కడ సెట్ చేయడానికి స్పేస్ లేదు, కానీ వీళ్ళు స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. కరెక్ట్. అండ్ అంటే మీరు ఈ మూవీ తర్వాత కూడా ఇలాంటి రొమాంటిక్ కామెడీ జోన్ అంటే మీలో అదే ఎక్కువ ఉందని నాకు అర్థమైంది. అందుకే ఈ జోనర్ లోనే తీస్తారా, వేరే జోనర్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ ఒక్కటి తీస్తా ఇట్లా ఇందులో? ఇంకా దాని తర్వాత రామ్ కామ్ జోలికి వెళ్ళాను మాక్సిమం. ఇంకా కొన్ని స్టోరీలు లోపల ఉన్నాయి మీ ఒరిజినల్ స్టోరీసే అవి కూడా. ఇది ఒక రిలేషన్షిప్ అయితే నెక్స్ట్ రిలేషన్షిప్ ఎన్ని ఉన్నాయండి? రెండే ఉన్నాయి. అంటే మిమ్మల్ని చూస్తే అలా అనిపించాలి. దాని తర్వాత ఇంకా థ్రిల్లర్ యాక్షనే. ఓకే. సో అంతవరకు. అమ్మో అవి ఇంకెలా ఉంటాయో, ఇవే ఇంత ఏమంటారు వైలెంట్. కరెక్ట్, ఇది వైలెన్స్. నేను ఆ మాట అనొచ్చు. సో ఓవరాల్ గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ కి మీరు ఏం ప్రామిస్ చేస్తారో చెప్పండి. నేను డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఒక 2 hours 15 minutes నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్, బోర్ కొట్టదు ఎక్కడ వాళ్ళకి. అండ్ వన్ గుడ్ థింగ్ ఇస్ ప్రతి సీన్లో మీకు ఏదో ఒక కొత్త కంటెంట్ ఉంటుంది, ఏదో కొత్త మెసేజ్ ఉంటుంది. మా స్టైల్లో ఉంటుంది, చాలా రాడికల్గా ఉంటుంది, యూత్కి నచ్చేటట్టు అర్థమయ్యేటట్టు. రొమాన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది, కామెడీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో ఇట్స్ ఓవరాల్ కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త ప్యాకేజ్ ఆఫ్ రామ్ కామ్, అర్బనైజ్డ్ రామ్ కామ్ అనొచ్చు, న్యూ ఏజ్ రామ్ కామ్ అనొచ్చు. మాస్కి కూడా ఫుల్ ఎక్కేస్తుంది. దీనికి ఏబీసీ సెంటర్లో నేను లేవు మీకు. అంటే మేము ఇంత మాట్లాడుతున్నాం కానీ ఒకసారి మీకు సినిమా చూసిన తర్వాత అర్థమైపోతుంది. సో డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్ కోసం అయితే మీరు వచ్చి చూడాలి తప్పకుండా. మీ గ్యాంగ్లో ఒక్కరు చూసినా ఆ గ్యాంగ్ మొత్తం చూసేస్తారు. అవునా? ఓకే.
నేనైతే ఆ చిలక కోసమైనా చూస్తాను. చెప్పినట్టు చెప్తాను. అదే అదే చూసి నాకు ముందు అది ఏంటో అని ఒక టెన్షన్ ఎక్కువైపోయింది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు మూవీ అయ్యాక ఈ క్లిప్ మీది వేసి తర్వాత నేను పక్కన చిలకని పెట్టి చిలక చెప్పినట్టే చెప్తాను, అప్పుడు ఆ షార్ట్ పడుతుంది. అంటే మీరు అడిగారు, దాని వెనకాల వీడియో నడుస్తుంది, అప్పుడు అర్థమైపోతుంది ఆ చిలక ఏమిటో. మీరు మాట్లాడుతుంటే బేసిక్గా ఆయన నాకు కాదు ఆయనకి టెన్షన్ ఎక్కువైపోతుంది, ఇంకెక్కడ చిలక గురించి చెప్పేస్తారా అని. లేదు లేదు, నా పక్కన కూర్చొని అమ్ము ప్లీజ్ కూర్చో కొంచెం 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 అలా. బట్ బికాస్ హీ హెస్ ఆల్వేస్ నన్ను చాలా ముద్దు, నేను టు బి ఆనెస్ట్ హీఈస్ లైక్ మై లిటిల్ బ్రదర్. బట్ నాకు ఎలా అంటే ముద్దు బిడ్డలాగా, నీ ఏది కావాలంటే చేసుకో, నీకు ఎలా ఉండాలనిపిస్తుంది ఉండు. సో ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ ఈజ్ లైక్ గుడ్ చైల్డ్. అదే మిమ్మల్ని ప్యాంపర్ చేశారు బాగా, అర్థమైంది. ఓకే ఇద్దరు ఓకే. మీరు చెప్పండి ఎందుకు రావాలి ఆడియన్స్ థియేటర్కి? అంటే 100% కొత్త ఎక్స్పీరియన్స్ అండి. తెలుగు మూవీస్లో ఇట్లాంటి ఈ మూడ్లో ఉన్న సినిమా, ఈ వరల్డ్ ఉన్న సినిమా అయితే ఎప్పుడు చూడలేదు మనం. మ్యాక్సిమం ఈ టైంలో ఎంటర్టైన్మెంట్ మూవీస్కి బాగా ఇష్టపడుతున్నాం, సరదాగా చూస్తాం మనం. ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు లేకపోతే మన ఎవరైతే క్లోజ్ పీపుల్ ఉంటారో వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ మూవీస్కి ఎక్కువ మనం ఇది చూస్తాం. ఇది కంప్లీట్గా ఇప్పుడు దాకా తెలుగులో టచ్ చేయలేని జానర్ అనమాట ఇది. ఈ వరల్డ్ ఇలాంటి కాలేజ్ అసలు ఎక్కడ ఉందో లేదో అనుకో డౌట్లు వస్తాయి. సో కొత్త ప్రపంచం, కొత్త లవ్ స్టోరీస్, ఫ్రెష్ ఎమోషన్స్, మీకు 3 బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. మంచి ఎమోషన్స్ అండి. అంటే వర్జినిటీ అనేది అసలు మీనింగ్ ఏంటి, ఆ ఎమోషనా లేకపోతే అది ఫిజికల్ థింగా ఏంటి అనేది చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ లైక్ కొత్త కొత్త పాయింట్లన్నీ టచ్ చేసాం మనం రెగ్యులర్గా చేయకుండా. సో ఫ్రెష్ ఫీలింగ్ అయితే 100% ఉంటుంది. ఓకే. అండ్ శ్రీహాన్ గారు అంటే ఆయన ఇప్పటి వరకు ఇలాంటి ఒక రామ్ కామ్ రాలేదు అంటున్నారు కాబట్టి వై ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రామ్ కామ్స్? వై అంటే అంత ఓపెన్ అప్ అయ్యి తెలుగు సినిమాల్లో అయితే అంత ఓపెన్ అప్ అయ్యి ఎవరు చూపించలేదు తను చూపించినట్టు. అంటే మీకు రొమాన్స్ అంటే కొన్ని లిమిటేషన్స్ మరీ ఇదిగా ఉన్నాయి, కానీ అంటే మాది మరీ ఓవర్ లిమిట్స్ దాటి కూడా లేదు. ప్రతి సీన్ ఎందుకు పెట్టామనేది జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే అలా ఎందుకు బిహేవ్ చేస్తారు ఆ ఏజ్ గ్రూప్లో ఏంటి, అదంతా కూడా జస్టిఫికేషన్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ మీకు మోర్ మనకి కొన్ని అనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ డిస్కషన్స్ వచ్చినప్పుడు, అరే ఇలా ఉంటే బాగుండేది మన కాలేజ్లో. ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, హ్యాపీ డేస్ సినిమా చూసిన తర్వాత చాలామంది కాలేజ్ అలాగే ఉంటుందని చెప్పి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది చూసిన తర్వాత ఈ కాలేజ్ కోసం ఎదుగుతారు అందరూ. చెప్పింది కదా అట్లాంటిది ఏం లేదు, ఏం లేదు అట్లాంటిది ఏం లేదు, అంతా ఫూల్ చేసి మిమ్మల్ని. అదే సో దీంట్లో చాలా మంది జాయిన్ అయ్యారు. సిబిఐటికి అడ్మిషన్ పెరిగి అంతే. కరెక్ట్. ఇప్పుడు కూడా మరి మీరు క్రియేట్ చేసిన కాలేజ్ ఎదుగుతారు. కాలేజ్ అవునా? ఫిక్షనల్ కాలేజ్ కాబట్టి మనకి అది చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఇలాంటి కాలేజ్ జాయిన్ అయితే బాగున్నాయేమో, చెల్లవచ్చు. మీరే కాలేజ్ లో చదివారు చెప్పండి, ఆ కాలేజ్ కూడా అడ్మిషన్స్ పెంచేద్దాం. సెయింట్ మేరీస్ యూసఫ్ గూడలో. ఓకే. కానీ చైతన్య జూబ్లీహిల్స్ అని ఒకటి ఉంది అక్కడ. ఇంకా నా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ పోయి ఎక్స్ట్రోవర్ట్గా అయిపోయినా, అది కొంచెం. అలాంటి కాలేజ్ ఇక్కడ వైజాగ్ దగ్గరలో కూడా ఒకటి ఉంది. ఏ కాలేజ్ అన్నావు నువ్వు? చైతన్య జూబ్లీహిల్స్, సెయింట్ మేరీస్. వైజాగ్ దగ్గరలో తాండ్ర పాపారాయుడు కాలేజ్ అని ఒకటి ఉంటుంది. తాండ్ర పాపారాయుడు కాలేజ్. మీకు ఆ కాలేజ్లోకి అడుగు పెట్టే ముందు ఒకలా ఉంటారు, బయటకు వచ్చేటప్పుడు ఒకలా. ఎలాంటి ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్. నాకు అది గుర్తొచ్చింది. ఇంటర్వ్యూ చూసాక ఆ కాలేజ్ కోసం ఎత్తుకుతారు. మామూలు కాలేజ్ కాదు, మా ఫ్రెండ్స్ కూడా చదువున్నారు. ఎలాంటి ఇంట్రోవర్ట్ అయినా సరే ఎక్స్ట్రోవర్ట్ వస్తారు బయటికి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి మూవీస్తో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ July 11th వర్జిన్ బాయ్స్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.